హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కనెక్ట్స్. ఈరోజు మనం బెలూన్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మనము ఇట్లా 4 లేయర్స్ ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ సైడు మనకు 8 ఇంచెస్ హ్యాండ్ లెంత్ రావాలి. దానికి మనము 3 ఇంచెస్ ఎక్కువ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కింద స్లీవ్ రౌండ్ మనము 11 కాబట్టి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద ఇంకొక 5 ఇంచెస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. బెలూన్ హ్యాండ్స్ కదా, కుచ్చుల కోసమని ఇంకొక 5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా మనము ఇక్కడ వరకు లైన్ గీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రేట్ ఒక 3 ఇంచెస్ స్ట్రేట్గా లైన్ గీసుకొని 11 ఇంచెస్ దగ్గరికి షేప్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇప్పుడు మనము 5 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, అది ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తే 10 ఇంచెస్ వస్తుంది కదా. 10 ఇంచెస్ మనం ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. సెంటర్ పార్ట్ చూసుకొని 10 ఇంచెస్ ఇట్లా మనము ఫస్ట్ పైన కుచ్చులు పెట్టుకుందాము. ఇది హ్యాండ్ షోల్డరు మీద జాయిన్ చేసుకునే దగ్గర పెట్టుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. కింద స్లీవ్ రౌండ్ దగ్గర కూడా మనం ఇలానే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా చిన్న కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్లీవ్ రౌండ్ కోసము కొంచెం స్టిఫ్గా ఉండడం కోసము క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, వెడల్పు 5 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. దీని లోపల లైనింగ్ పెట్టడం కోసం కూడా ఒక 2 ఇంచెస్ అంతా లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఈ కుచ్చులు పెట్టుకున్న దానికి కింద స్లీవ్ రౌండ్, ఈ లైనింగ్, మెయిన్ క్లాత్ రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పెడితే మనకు కొంచెం స్టిఫ్ అనేది వస్తుంది. ఏ ఎక్కువ ఉన్నదాన్ని మనం కట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇట్లా కొంచెం లోపల ఫోల్డింగ్ చేసుకొని మనకు ఒక 1.5 ఇంచ్ అంత వెడల్పు వచ్చేట్టు ఇలా మందంగా వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు స్లీవ్ రౌండ్ కింద స్లీవ్ రౌండ్ దగ్గర మంచిగా స్టిఫ్గా అనేది బెలూన్ హ్యాండ్ నిలబడుతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టాలి. ఇలా మనము ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత స్టిఫ్గా ఉందో క్లాత్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.